హలో ఫ్రెండ్స్, ఇదైతే బెంగళూరు అనమాట. సో మనం అయితే డిమార్ట్ పోతున్నాం ప్రజెంట్. సో ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కదా. మొత్తం అంతా ట్రాఫిక్ అనమాట. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం ఎక్కడ చూసినా ట్రాఫిక్. అంతా జాబ్స్ పోయేసి ఇంకా రిటర్న్ బ్యాక్ వస్తూ ఉంటారు. అదే అనమాట ఇక్కడ మనం చూస్తాం మొత్తం. సో ఇది మొత్తం అంతా కుందనల్లి గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఈ వే క్రాస్ చేసుకుని అటుపక్క వల్ల చూడండి ఒకసారి కార్లు, బస్సులు మొత్తం ఎంత స్పీడ్గా వస్తున్నాయో. సో నిదానంగా అటుపక్క దాటుకోవాలి, లేదంటే గుద్దేస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం కుందనల్లి గేట్ ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ అనమాట. ఎక్కడ చూసినా ట్రాఫిక్ అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇంతే. ఇంకా ఓవర్ వ్యూ చూడండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనం పోయే రూట్ అనమాట ఇది, డిమార్ట్ రూట్ కుందనల్లి దగ్గర. సో చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్ ఇంకా ఈ రోజు నుంచి లైవ్ ఇస్తున్నాను. డైరెక్ట్ వాయిస్ మొత్తం అంతా కూడా నాతో పాటే. అంటే మామూలుగా నేను ఎప్పుడైనా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని, బట్ ఈ రోజు నుంచి ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇద్దామనేసి ఫిక్స్ అయ్యాను. సో వెళ్తాను చూడండి, నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి. మనకి ఇక్కడ వాకింగ్ చేయడానికి మటుకు ఇలా ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ లోనే మనం వెళ్ళాలి. సో అటు పక్క మనం వెళ్ళాం అనుకో అవి గుర్తిస్తాయి అనమాట. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని కూడా కంపెనీలు, మనకు అన్ని కంపెనీలు కనపడతా ఉంటాయి చూడండి. మీకు చూడండి ఇటు పక్క మళ్ళా హెవీ ట్రాఫిక్ అనమాట. అంటే కంపెనీలు కూడా ఇక్కడ దండిగా ఉంటాయి అనమాట. సో చాలా మంది ఫ్రెషర్స్ కానీ అలాగే కోచింగ్ సెంటర్ వాళ్ళు మార్తల్లికి ఈ యొక్క బ్రూక్ ఫీల్డ్ అనేవి రెండు కూడా దగ్గరే ఉంటాయి అనమాట. సో మనం వెళ్ళే రూట్ ఇంకా మైసూర్ కెఫే కూడా టచ్ అవుతుంది, చూద్దాం అది కూడా. సో మెయిన్ పార్ట్స్ మట్టుకే మెయిన్ మీకు అవసరమయ్యే మట్టుకే ఈ వీడియోలు నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ ఇద్దరు వెళ్తాను చూడండి. నా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడమడి మళ్ళీ ఇంకా డిజిటల్ అనేసి పెద్ద మార్ట్ ఉన్నాయి. డిఎస్ఆర్ ఎఫెక్స్ మార్ట్ అంట ఇది. అండ్ ఇటు సైడ్ బస్సులు ఒక రకమైన బస్సులు అనమాట. ట్రెండింగ్ గా ఉంటాయి చూడండి. మార్ట్, డిజిటల్ మార్ట్, వాళ్ళకి టీవీస్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ అన్ని కూడా ఇక్కడ చిక్కుతాయి. ఇటు సైడ్ ఆ కార్ కానీ, ఆ బస్సు కానీ మొత్తం అంతా వ్యూ లొకేషన్ అయితే కానీ బ్యూటీ ఉంది కదా. అంటే వన్ సైడ్ ట్రాఫిక్ లైట్ పడితే ఇంకొక సైడ్ నార్మల్ గా వెళ్ళనీకి ఉంటుంది అనమాట. సూపర్ స్టోర్ చూడండి. ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ చిక్కుతాయి అనమాట, హౌస్లు పెట్టుకోవడానికి. చూడండి మొత్తం ఫ్లవర్స్ ఇక్కడ సిస్టమ్. అప్పటి నుంచి చూస్తాను కదా ఈ ట్రాఫిక్ ఎట్లుందంటే, అప్పటి నుంచి జామ్ అయిపోయినాయి బస్సెస్, కార్స్ అన్ని కూడా. ఏకవి కూడా మూవ్ అవ్వలేదన్నమాట. అంటే అంత హెవీ ట్రాఫిక్ అనమాట. అందుకనేసి వాకింగే బెటర్ అని వాకింగే చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడైతే సిగ్నల్స్ పడినట్టున్నాయి. సో మొత్తం అన్ని కూడా అక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇంకా వెళ్తున్నాయి. సో కొద్దిసేపు అనమాట, మళ్ళా స్టాప్ అక్కడ సిగ్నల్ పడిన వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ మళ్ళీ మొత్తం అంతా కూడా ఇక్కడ. ఇది ఇప్పుడు మనం చూసిన క్యాబ్ అనమాట. వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కి క్యాబ్స్ ఫెసిలిటీస్. ఇంకా మనకి ఇక్కడ వెజిటేబుల్స్ ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ రేర్ గా మనకి అటు సైడ్ వచ్చేసి వెళ్తే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో హిందూ దేవస్థానం చూడండి మొత్తం అంతా. అయితే మనం ఇప్పుడు వెళ్తుండే దగ్గర డిమార్ట్ దగ్గరికి పాప్కార్న్ తినడానికి వెళ్తాం. వెళ్ళిన టెంపుల్ అదే. సో మళ్ళీ చూడండి అటు పక్క మళ్ళీ ట్రాఫిక్ అనేది ఫుల్ జామ్ అయిపోయింది. సో రీసెంట్ టైం వెరీ హై ట్రాఫిక్ అనమాట. సో కార్లు, బస్సెస్ అన్ని కూడా ఫుల్ అయిపోతాయి. సో ఎంప్లాయీస్ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ టైం మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు కదా. సో సిచ్యువేషన్ ఇలా ఉంది అనమాట. సో మెట్రో కూడా ఇక్కడికి శాంక్షన్ అయింది అనేసి చెప్తూ ఉన్నారు. See this video. సో చిన్న టెంపుల్స్ అనేవి మనకి ఇక్కడ రేర్ గా కనపడుతున్నాయి. ఇప్పుడైతే కన్నా ఒక మంచి ప్లేస్ చూడండి. చెట్టు చూడండి నాయన ఎంత ఉందో. అండ్ ఈ ఫ్లాట్ చూడండి, రిజిస్ట్రేషన్ ప్లేస్ గోల్డ్ అనమాట. అండ్ ఇక్కడ మనం వెళ్ళే రూట్ లో ఇలాంటి మంచి ప్రెస్టేజ్ రీజెంట్ ప్లేస్ గోల్డ్ అనమాట. ఇలాంటి న్యూ మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. మనం ఈ యొక్క బెంగళూరులో ఒక ఏరియా అనే దాదాపు మన చిన్న సిటీలు ఎంత ఉంటాయి అనమాట మ్యాక్సిమం. సో మీరు అంతా చూస్తున్నారు కదా. సో మనమైతే మనం మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక రోడ్లో వచ్చేసి ఒక ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తాము. ఈ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో డిమార్ట్కి వెళ్ళే రూట్లో మొత్తం అన్ని కూడా నేను మీ ముందుకు చూపిస్తూ ఉన్నాను కదా. అండ్ నా బ్యాక్ సైడే హైవే అనమాట, నేషనల్ హైవే. మొత్తం అంతా చెట్లు మొత్తం అంతా. ఇప్పుడు మన లైబ్రరీ మీకు చూపిస్తాను చూడండి మరి. కర్ణాటక లైబ్రరీ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ కర్ణాటక లైబ్రరీ, చూసారు కదా. సో ఎలా ఉందో. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అంతా కూడా తక్కువ మన ఏపీతో పోలిస్తే. అండ్ ఇక్కడ చూడండి, అక్కడే మనం భక్తులు అంటే ఇక్కడ కూడా భక్తులు చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ పూజలు చేశారు చెట్లకి అనమాట.
భక్తి ఎక్కువ ఉంటాయి అంటారు కర్ణాటక వాళ్ళకి, నిజమే. అండ్ ఇక్కడ మరొక టెంపుల్ చూపిస్తుంది, హనుమాన్ టెంపుల్. వెళ్దాం. ఇంకా మెయిన్ ఇప్పటి నుంచి ఇలా రోడ్డు చూపించకుండా మెయిన్ ప్లేసెస్ దగ్గర నేను వీడియో రికార్డ్ చేస్తా, ఓకేనా? ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, సో బెంగళూరు అంటేనే మనకి పెద్దగా బిల్డింగ్లు కనపడతాయి అనేసి చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తే మనం వినేవాళ్ళం. బట్ ఈరోజు అయితే నేను దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా రేరు అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్. సుమిత్ర అనేసి అక్కడ ఒక పెద్ద ఒక బిల్డింగ్ ఉందన్నమాట, ఫ్లాట్. సో జొమాటో వాళ్ళు అయితే జమ్ అని చూసిపోతాయి, ఎలక్ట్రికల్ బస్సెస్ అన్ని అంట. సో మంచిగా ఉంటాయి, సూపర్. సో మేమైతే వచ్చేసాం, కానీ ఇక్కడైతే వర్షం పడే మూమెంట్ ఉందన్నమాట. పక్కా వర్షం పడుతుంది. మేము ఎండ వల్ల నాకు అర్థం కాకుండా